మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ను తీసుకోవాలనే ఉద్దేశంతోనే స్టార్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ను టీ20 ప్రపంచ కప్ 2024కు ఎంపిక చేయలేదని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తెలిపాడు. రాహుల్ కంటే సంజు శాంసన్ తమకు బెస్ట్ ఆప్షన్ అని అనిపించిందని స్పష్టం చేశాడు. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే ఆయా జట్లను క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అయితే ఈ జట్టులో వికెట్ కీపర్లు రిషభ్ పంత్, సంజు శాంసన్లకు అవకాశాలు దక్కాయి. సీనియర్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. అయితే ఈ ప్రపంచ కప్ ఎంపికకు సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ కేఎల్ రాహుల్ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించగా అజిత్ అగర్కర్ ఇలా చెప్పాడు. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. మాకు మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ కావాలి. అందుకే సంజు శాంసన్ను, రిషభ్ పంత్ను తీసుకున్నామని చెప్పాడు. బ్యాటింగ్ లైనప్లో సంజు శాంసన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అయితే బ్యాటర్ ఎవరా అనేది చూడకుండా మాకు కావాల్సిన ఆప్షన్ను మేము మాత్రమే తీసుకున్నామని అన్నాడు. అయితే ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా భారత టీ20 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేయలేదని అజిత్ అగర్కర్ స్పష్టం చేశాడు.